ఒరే డోసు, ఈ కాలు తీసి పైన పెట్టబ్బా. ఈడి కాలిడి పెట్టుకోవడానికి కూడా బద్ధకమే. ఇంక పెట్టబోయిందిరా. రే చెయ్యి దూరంగా ఉన్నది. టైం ఎంత చూసి చెప్పు. పంది 10 అయిందండి. కాఫీ అని అరసరా. కాఫీ గట్టిగా అరసరా. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమే నీకు మొగుడు వాడా నేనా? అయ్యో కంగారులో మర్చిపోయానండి. సిగరెట్ ఏం అట్నే పోతావు? ఏంటి బాబాయ్ రోజు ఇది? నీకు తెలియదమ్మా, పెండ్లానికి కంట్రోల్ పెట్టకుంటే మాట వినరు. నీ ఇష్టం. ఏంది అట్లా చూస్తావు? స్నానం చేయిపోయావా? పదండి. నన్నెవరే లేపేది? మీ నాయననా? మర్చిపోయానండి. అయ్యప్ప. కాఫీ తాగుతారా తాగించమంటారా? అక్కడ పెట్టు. అబ్బో సిగరెట్ ఆర్డర్ చేస్తావా? ఉసే తింగరి కాలిపోయింది కదే. వచ్చిన పని చూడకుండా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేస్తావా? బాగా కాలిపోవాలి. రే డోస్ బాబు, అమ్మాయి గారు, నీ జోకులని చాలా రోజులైందిరా. నా జోకులు ఏంటి నువ్వు జోకులు కూడా చెప్తావా? మీరు వింటారా? తర్వాత ఉంటారా? నువ్వు మొదలు పెట్టరా. పడుచుకోకండి. వార్నర్ బ్రదర్స్ నిర్మాణం, పరుచూర్ బ్రదర్స్ మాటలు, చందన బ్రదర్స్ కాస్ట్యూమ్, ఈ డోస్ బ్రదర్స్ డైరెక్షన్. ఒక పెద్ద అడవి. ఇప్పుడు ఇంటర్వెల్ సార్. జోకులు ఇంటర్వెల్ వెరైటీగా అనిపించింది కదా మీకు? దట్ ఈస్ డోస్ బాబు. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే. సెకండ్ హాఫ్ నాకు తెలుసు. మీకు తెలుసా? ఆ అడవిలో ఒక అందమైన తెల్ల నెమలి ఉంది. నెమలి గ్రీన్ కదండి. ఆ నెమలి పక్షుల్లోనే దేవకన్య. ఓహో. తను నవ్వుతే చాలా బాగుంటుంది, కోపంలో అస్సలు బాగోదు. ఆ కాళ్ళ పట్టీలు, కాళ్ళకు పట్టీలా, చెవులకి జూకాలు కూడా ఉన్నాయి. జూకాలా? ఆడ నెమలి కదా. ఓ టిలిప్స్ లాంటి లిప్స్, లోటస్ లాంటి ఫేసు, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. అద్భుతం. కానీ ఆ నెమలి కాస్త టెక్కు. టెక్కా? ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి బెట్టి చేస్తుందిరా. ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి బెట్టి చేస్తుందా? అయితే అది టెక్కు కాదు, కొవ్వు, బలుపు. ఏమంటావు శైలమ్మ? కరెక్టే కదా? రేయ్ నువ్వు పని చూసుకోరా. ఏం సిద్ధు, నా మనిషి ఎవరు నిన్ను ఇంట్లోకి రానిస్తే నన్ను మోసం చేసావా? తప్పు కాదు. మోసం చేసిన దానికి సంపాలనా లేదా? మోసం చేయకపోయినా చంపేయచ్చు. ఆ ఈరిగాడుపా నా మనిషిని సనివిస్తే తొగ జాడించినాడు. పీక గో చేయమని చెప్పినా ఏం తప్పంటావా? లేదు. సరే సాయ్, వాని గొంతు తడుపురి, నేనొచ్చి పీక కోస్తా. ఫోన్ ఒకసారి లేవండి. రేయ్ వాడి బీరు బాగా తగ్గించి బిర్యానీ బాగా తినిపించండి, బ్లడ్ బాగా వస్తుంది. అమ్మని తేడా వస్తే నా పని ఇంతే. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. నమస్కారం ఎస్ఐ గారు, బాగున్నారా? అరే ఆగరా, ఏంట్రా అన్నావు ఇప్పుడు మా ఎస్ఐ గారిని? నమస్కారం ఎస్ఐ గారు, బాగున్నారా అన్నాను. ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? మా ఎస్ఐ గారి పెళ్ళైన తర్వాత 2 రోజులు బాగున్నారు, ఆ తర్వాత నుంచి బాధల్లో ఉన్నారు. అసలు మా ఎస్ఐ గారు ఈ ఊరు ఎందుకు వచ్చారో తెలుసా? అది నాకు అనవసరం. నాకు అవసరం. అరే అందరూ ఒకసారి రండి ఇలాగా. మా ఎస్ఐ గారు అంట్లు తవ్వుతూ ఆడింగ పనులు చేయలేక. ఏంది ఎస్ఐ గారు ఆడింగ పనులు చేస్తారా? ఆడింగ పనులే కాదు, మీరు ఉండండి సార్. మీ చెత్త చరిత్ర విని వీళ్ళంతా చలించిపోవాల్సిందే. మా ఎస్ఐ గారు ఇప్పుడు చెప్పరా? పబ్లిసిటీ అక్కర్లేని మీ సింప్లిసిటీకి నిజంగా నా జోహార్లు. టీ తాగారా? లేదు. అయితే 2 బీర్లు చెప్పండి, ఎండకుంది. మీరాగా రివాల్వర్ కూడా తుప్పట్టిపోయింది. వచ్చేయండి. అయ్యగారు సరదాగా జోక్ చెప్పంటారా? వద్దురా, బిస్కెట్ తింటున్నా, వాంతికి వస్తే కష్టం. ఏంటయ్యా ఇది? తినటం తప్ప వేరే పనేమి చేయవా నువ్వు? ఏంది వదినా, ఓ చేత్తో బిస్కెట్ తింటున్నా, దవడతో నవ్వులుతున్నా, గొంతుతో మింగుతున్నా, ఇంకేం చేయాలబ్బా? బా ఇన్ని పనులు మీరు ఒక్కరే చేస్తున్నారా? అలసిపోతారండి బాబు. ఏమండే అస్తమానం మందు తాగా బిస్కెట్లు తిని బతకడమేనా?
సరదాగా ఇద్దరు ముగ్గురు నరికేయండి. నరకనీకి కత్తెత్తాలి కదా. ఆ? కత్తి బరువా? కణవత నరికేయండి అయితే మరి. దానికైనా చెయ్యెత్తాలి కదబ్బా. ఆ? సూపర్. థ్యాంక్స్ అండి. ఏంటి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, మాట్లాడకుండా అదో కటింగ్ ఇస్తావేంటి? వదులు. వదలను. ఏం చేస్తావు? బామా చూడవే. బామ్మ, అది నేను అది నేను తను ఏం సిద్ధు ఏం చేస్తాడు ఆవిడ? అది 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 అంకుల్ బామ్మగారితో మాట్లాడుతున్నాను. వాయమ్మతో ఏం మాట్లాడతావు బా? ఈరోజు కానొస్తుందా? పైగా నడసలేదు గుడుకా. ఆ దానికే ఇంట్లో వాళ్ళకి అడ్డం వస్తుండదని ఈ గదిలో పెట్టినాం. అంకుల్, ఆవిడెవరు? మా అమ్మ. అమ్మంటే మమ్మీ, మదర్, మా, మాయి, అవ్వ, ఇలా ఒక్కొక్క భాషలో ఒక్కొక్కలా పిలవచ్చు. ఏ భాషలో పిలిచిన అమ్మ అమ్మే. అలాంటి అమ్మని 4 గోడల మధ్య బంధించి ఒంటరిగా వదిలేస్తారా? ఏందో మరి అనేది? మీకు చిన్నప్పుడు నడకరాలేదు, వదిలేసిందా? నడకొచ్చేంత వరకు శ్రమించింది. మీరు మాట్లాడుతుంటే మురిసిపోయింది, మీరు ఎదుగుతుంటే పొంగిపోయింది. అలాంటి అమ్మ ప్రేమని ఫ్రేమ్ కట్టి గుండెల్లో పెట్టుకోవాలి గాని గడిపెట్టిన గదిలో పెట్టకూడదు. అవులే, మరి ఇప్పుడు ఏం చేస్తామంటావు సిద్ధు? సేవగలికి తెప్పండి, నచ్చింది పెట్టండి. ఉండే కొన్నాళ్ళన్నా కన్నీరు పెట్టకుండా చూసుకోండి. అమ్మ ప్రశాంతంగా ఉంటేనే మనకు మనశ్శాంతి. కథన రంగంలో రక్తపాతం సృష్టించవలసిన ఈ చేతులు వీల్ చైర్ ని తిప్పడమా? ఇది ఒక వీరుడికి జరుగుతున్న ఘోరమైన అవమానం. ఎవరికి చెప్పుకోవాలి? దీనికేమో వినపడితే అవదు. హాయ్ పెద్దమ్మా. ఏంటి ఒకదానివే వచ్చావు? వెళ్ళేటప్పుడు ఎవరినైనా సెట్ చేసుకొని ఇద్దరం కలిసి వెళ్తాంలే. నువ్వు మార్వే. అవును, పెళ్లి కూతురు ఎక్కడ? నిషా. హాయ్ అక్క. అక్క అక్క ప్లీజ్ ఆన్ చేయవా? ముందు పద. బట్ ఐ లవ్ మ్యూజిక్ అక్క. మీటూ. పద. బాయ్ బాయ్. శైలు, ఏం దొరికావే? ఇక నీతో ఆడుకుంటాను చూడు. You jog daily? Where do I jog? I have no time for all this. Risha. Hey, what happened? రోజు జాగింగ్ చేయకుండానే నువ్వెంత స్లిమ్ గా సెక్సీగా ఉన్నావంటే నిన్నెవడు చేసుకుంటాడో కానీ వాడికి ఎక్కడో మర్చుందే. పోవే. దున్నపోతులో 10 అయితే గానీ పడక దిగడు. దీనికోసం పొద్దున్నే తగలడ్డారు. హాయ్ నిషా. హాయ్. నీకు జాగింగ్ చేసే అలవాటుందా? డౌటా? కావస్తాను 6 ప్యాక్స్ ఆప్ చూడు. వద్దులే, జడుసుకుంటాం. అక్క నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం రౌండ్ చూస్తాం. నేను వస్తా. మరి నీకు జాగింగ్ చేసే అలవాట్లేదన్నా? చేసుకుందామని. పద. నిషా, నువ్వు డైలీ జాగ్ చేస్తావా? అది వాట్ కాయ్? అయ్య బాబాయ్, ఏమన్నావు? దట్ ఫ్రూట్. వాట్ ఫ్రూట్? అదా బత్తాకాయ్. స్వీట్ లైమ్ ఫ్రూట్. ఐ వాంట్ దట్. మీ టూ. మే ఐ హెల్ప్ యూ? ప్లీజ్. ఓ పని చేస్తాను, నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు కోసుకుంది కానీ. గుడ్ ఐడియా. దా. ఆగవే. ఏంటి
దీన్ని ఎత్తుకుని ఎక్కడెక్కడో టచ్ చేద్దామనా? నాకు ఈ థాటే రాలేదే. నువ్వు దా. ఏయ్! వాట్ సిస్టర్, ఇవన్నీ కామన్. ఇది కామన్ కాదు, కామం. ఈ మగాళ్ళని నమ్మొద్దు. సరే, అతను నన్ను ఎత్తుకుంటే ప్రాబ్లం, నేను అతన్ని ఎత్తుకుంటే ప్రాబ్లం లేదుగా. సూపర్ ఐడియా. దా ఎత్తుకో. అన్నయ్య, కొంచెం పైకి, కొంచెం కిందకి. అందుతున్నాయి, కోసి చవచ్చుగా. అందినా కొయ్యలేని పరిస్థితి ఇక్కడ. ఇదిగో. ఇలా ఏంటి? సిచ్యువేషనల్ ప్రాబ్లం. నీకు కావాలంటే ఇంకొకసారి ఎత్తుకో. ఈసారి మంచిగా వస్తాను. దా. అవసరం లేదు, దీంతో కోయి. కర్ర ఉందిగా, ఇంకా మాతో పనే ఉంది. మీరే కోసుకోండి.